తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నందు గురువారం కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. నూతన పంట వంగడాలు, జీవ ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతుల అభివృద్ధి లక్ష్యంగా తిరుపతిలో కిసాన్ మేళా నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, జీవ ఎరువులు, నూతన విత్తనాలు, యాంత్రీకరణపై ప్రదర్శనలు, దక్షిణ మండల రైతులు తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేను చెప్తాను. కంపల్సరీ దీన్ని చేయాలి అని చెప్పి మీ యూనివర్సిటీ తరఫున ఏమన్నా తీసుకొచ్చాము. ఇక్కడికి విచ్చేశారు. రేపు జరగబోయే కిసాన్ మేళా ఉద్దేశించి మేడం కొద్దిగా మాట్లాడతారు ప్రెస్కి. ముఖ్యంగా ఈ కిసాన్లు వస్తాయి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య. ఈ అన్నిటికమైన శాస్త్రీయ పద్ధతుల్లో పంటను ఎలా రూపొందించుకోవాలి, ఎలా అందచేయాలి, ఇవన్నీ క్రోడీకరించి ఒక మంచి ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేస్తున్నాము. కిసాన్ మేళా వీళ్ళకి అయిపోతే మన పనికి ఇంటరాక్ట్ విత్ ది సైంటిస్ట్ వలన పొలిటీషియన్స్ ఎవరు రాకపోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్లో 6 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి. మొదట పైన ఎత్తైన గిరిజన మండలము, ఆ తర్వాత నార్త్ కోస్టల్ మండలము, ఉత్తర కోస్తా మండలము, ఆ తర్వాత గోదావరి మండలము, తర్వాత కృష్ణా మండలము, తర్వాత అత్యల్ప వర్షపాత ప్రాంత మండలము నంద్యాల, తర్వాత దక్షిణ ప్రాంత మండలం. దానికి హెడ్ క్వార్టర్స్గా తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంటుంది. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పలు అంశాల గురించి వివిధ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రానమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అట్లాగే క్రాప్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇలా పలు డిపార్ట్మెంట్స్ నుంచి శాస్త్రపరమైనటువంటి పరిశోధనలు నిత్యము జరుపుతుంటారు. మన ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతం, ఈ ప్రాంతంకు ఉన్నటువంటి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 5 జిల్లాలు అంటే తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పంటల గురించి పలు అంశాలను రైతుల పొలములో వారి యొక్క సమస్యలు, దానికి అనుగుణంగా ఏ పరిశోధన చేపట్టాలి అనేటువంటి అంశాలను మేము చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా రైతు సభలు అంటే కిసాన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ 5 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 5 జిల్లాల్లో ముఖ్యమైనటువంటి పంటలు తీసుకున్నట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. కొన్ని జిల్లాల్లో నెల్లూరులో వరి ప్రధానమైనటువంటి పంట. ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉంటుందో అక్కడ వరి పండిస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. మన ప్రాంతం అంటూనే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ, అలాగే చెరకు, అలాగే అపరాలు అంటే పప్పు ధాన్యాలు. వీటితో పాటు వ్యవసాయ ఇంజనీరింగ్, తర్వాత వ్యవసాయం ఒక్కటే కాకుండా వ్యవసాయం తర్వాత పండినటువంటి పంటను మనకు ఒకవేళ అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర, ఇవన్నీ అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్, అది కూడా యూనివర్సిటీలో మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, రాబోయే ధరలు అవన్నీ విశ్లేషించి ముందే రైతులకు అందజేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రానమీకి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు ఎరువులు అయితేనేమి, ఇప్పుడు ఎరువుల గురించి తీసుకుంటే మనకు ప్రధానంగా ఏదైతే రికమెండెడ్ ఫర్టిలైజర్ డోస్ అంటామో, అంటే మేము శాస్త్రపరంగా నిర్ధారించి నత్రజని ఇంత, భాస్వరం ఇంత, పొటాషియం ఇంత,
ఇట్లా వేసుకునే దానికి శాస్త్రపరంగా మేము పరిశోధనలు జరిపి దాన్ని రికమెండేషన్ రూపంలో వ్యవసాయ పంచాంగంలో ఇస్తాం. అంతేకాదు సీడ్ రేట్ అయితేనేమి, స్పేసింగ్ అయితేనేమి, అలా వ్యవసాయం సంబంధించినటువంటి మొత్తం అంటే ఎప్పటి నుంచో రైతులు వారి యొక్క ఎక్స్పీరియన్స్తో చేసినటువంటిది అయినా కూడా మేము శాస్త్రపరంగా నిర్ధారించి ఇస్తాం. ఈ మధ్య కాలంలో వాతావరణం మారింది. వాతావరణం మార్పుల వలన అనేక చీడపీడలు రావడం జరుగుతుంది. సో ఈ అగ్రో మెటీరియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాతావరణాన్ని ఆధారంగా మనం పంటలను ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మనకి ఇక్కడ అగ్రో మెటీరియాలజీ అడ్వాన్స్ సెంటర్ కూడా ఉంది. దాని ద్వారా కూడా రైతులకు ఎప్పటికప్పుడు మేము రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేక వాతావరణం ఏ విధంగా ఉంది అనేటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంకా బలోపేతం చేస్తాం ఇక్కడ. ఆ తర్వాత సాయిల్ సైన్స్కి వచ్చేసరికి మనకు పంటల్లో వేసినటువంటి ఎరువులు కావచ్చు, సేంద్రియ ఎరువులు కావచ్చు, ఇవి కాకుండా నానో ఎరువులు అంటే నానో ఫర్టిలైజర్స్ ఇప్పుడు మనకు రైతులు చాలామంది మార్కెట్లో దొరుకుతున్నటువంటి నానో యూరియా, నానో డిఏపి వాడుతున్నారు. అది ప్రభుత్వం తరఫున కూడా మా పరిశోధన ద్వారా కూడా మేము పరిశోధించి అవి ఎవాల్యుయేట్ చేసి ఎంతవరకు నానో యూరియా, నానో డిఏపి వాడుకోవచ్చు అనేది కూడా ఇక్కడ నుంచి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నానో కూడా యూనివర్సిటీలో మంచి ప్రయోగశాల ఉంది. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ అంతటికీ యూనివర్సిటీలో మొత్తంలో ఇక్కడ నానో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో నానో కూడా మనం ముందు రాబోయే తరంలో కూడా నానో గురించి ఎక్కువగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూరియాను తగ్గించుకోవాలనుకుంటే, యూరియా మోతాదు తగ్గించుకోవాలనుకుంటే స్వల్పమైనటువంటి నానో యూరియా కానీ, నానో డిఏపి కానీ, నానోకు సంబంధించినటువంటి కొంచెం మోతాదులో ఉన్నటువంటి ఎరువులు వాడడం వల్ల ఎక్కువ లాభం మనం రైతులు పంటల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నానో టెక్నాలజీ సంబంధించినటువంటి పరిశోధన కూడా ఇక్కడ బలోపేతం అయిపోయిన అప్పటికే ఇంకా కూడా మేము దాన్ని కంటిన్యూస్గా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక మనకు చాలాసార్లు వాతావరణం మారింది, పరిస్థితులు మారిపోతున్నాయి, చీడపీడలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడో ఉన్నటువంటి చీడపీడల కంటే ఇప్పుడు మనకు తెలియని చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ తెలియని చీడపీడలు అంటే ప్లాంట్ ప్రొటెక్షన్ అంటాం, అంటే పురుగులకు సంబంధించినటువంటి ఎంటమాలజీ కానీ, తెగుళ్ళకు రోగాలకు సంబంధించినటువంటి ప్లాంట్ పెథాలకు సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే పురుగులు రాకముందే ఏ విధంగా మనము సంరక్షించుకోవాలనే దానికి ముఖ్యంగా క్రిమి సంహారక మందుల కంటే జీవ సంహారక మందులు అంటే ఇప్పుడు మనము నేచర్లోనే పారాసైట్స్, ప్రిడేటర్స్, బయోకంట్రోల్ ఏజెంట్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి వాటిని ఐసోలేట్ చేసి వాటిని కమర్షియల్గా మాస్ మల్టిప్లై చేసి వాటిని రైతులకు అందించి వాటి ద్వారా చీడపీడలను మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. అవి కూడా మా దగ్గర లభ్యమవుతున్నాయి. ఇందాక చెప్పినట్టుగా బయో ఫర్టిలైజర్స్ కూడా అంటే నానో ఎరువులు ఒక్కటే కాదు, బయో ఫర్టిలైజర్స్ అంటే మనకు అజోస్పైర్ ఇట్లాంటి బయో ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి కేంద్రం కూడా ఇక్కడ ఉంది. సో బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులతో ఉపయోగించేటువంటి శిలీంధ్రాలు, రకరకాలైనటువంటి పారాసైట్స్, ప్రెడేటర్స్, వాటి మీద కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ అందుబాటులో కూడా ఉన్నాయి. రైతులకు మేము వారి ఇండెంట్ ద్వారా కానీ లేక మా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, మా డాట్ సెంటర్స్ ద్వారా రైతులకు అందించడం, వాటి యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం కూడా జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ చీడపీడలు డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అంటే చీడపీడ రాకముందే వాటిని ఎలా కనుక్కోవాలి అనేదానికి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అనే ల్యాబ్ కూడా ఇక్కడ మా దగ్గర చాలా బలంగా పరిశోధన జరుగుతున్నాయి. అంటే కొంత పంటలో సిమ్టమ్స్ కనపడక ముందే ఆ సిమ్టమ్ డయాగ్నోస్ చేసేదానికి, దాన్ని సంరక్షించుకోవడానికి, ఆ పంటను సంరక్షించుకోవడానికి ముఖ్యంగా మనకు అపరాలు తీసుకున్నట్లయితే మనకు వైఎంవి అంటాం, ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం, అది చాలా నష్టం చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కూడా ఇక్కడ మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఎక్కువ రసాయనిక మందులు అంటే ఇప్పుడు పురుగు మందులు, పెస్టిసైడ్స్ అంటాం, ఫంజిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ అంటాం, అవి ఎక్కువగా వాడడం వల్ల చాలామంది అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పంటల్లో ఎంతవరకు వీటి యొక్క అవశేషాలు ఉన్నాయి అంటే చీడపీడలను నియంత్రించుకునే దానికి మనం వాడేటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఫంజిసైడ్స్ కానీ అంటే పెస్టిసైడ్స్ అంటాం, వాటి వల్ల ఎంత అవశేషాలు ఉన్నాయి, ఆ అవశేషాలు ఉండడం వల్ల మనకేం హాని జరుగుతుంది అనే దానికి ఇక్కడ
పెస్టిసైడ్ రెసిడ్యూస్ ల్యాబ్ కూడా మనకు చాలా ఉధృతంగా పరిశోధన జరుపుతూ ఉంది. సో ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ద్వారా ఏంటంటే వివిధ పంటలు, ఒక పంటకే కాదు, మనకు లేనటువంటి మిరప ఇట్లాంటి పంటలు ఒకవేళ మార్కెట్లో రైతులు తెచ్చుకొని అమ్ముతుంటే ఆ పంటల్లో కూడా అవశేషాలు మనం చూస్తున్నాము. ఈ అవశేషాలను మనం చూసినప్పుడు ఏదైతే ఎక్కువ అవశేషాలు మనకు కనపడతాయో, ఎక్కువ మనకు ఆరోగ్యానికి హానికరం అనిపిస్తాయో ఆ అవశేషాలు ఉన్నటువంటి పురుగు మందులు ఎక్కువగా వాడొద్దు అనేటువంటి సలహాలు కూడా మన పెస్టిసైడ్స్ రెసిడ్యూ ల్యాబ్ నుంచి ఎంటమాలజీ సైంటిస్టులు, పెథాలజీ సైంటిస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా పంటల అవశేషాలను గురించి కూడా, అంటే పురుగు మందుల అవశేషాలు పంటల్లో ఉన్నాయా అనేటువంటి పరిశోధనలు, వాటికి చేయాల్సినటువంటి సలహాలు కూడా మా వైపు నుంచి జరుగుతున్నాయి. ఆ తర్వాత రైతులు పండించేటువంటి పంటల్లో ప్రతి పంటకు మా యూనివర్సిటీలో అన్ని పంటలకు సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయి కాబట్టి ఏ పంట అయినా, వరి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, చెరకు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, అలాగే మైనర్ మిల్లెట్స్ లేకపోతే మిల్లెట్స్ కావచ్చు, జొన్న ఇట్లాంటి కొర్ర, మనకు ఇక్కడ వేసేటువంటి రాగులు, ఇలాంటి ప్రతి పంటలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రకాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నూతనమైనటువంటి వంగడాలు ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటాం. ఎందుకంటే వాతావరణం మారిపోతుంది, చీడపీడలు తట్టుకునేటువంటి రకాల అవసరము, అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల అవసరం. కాబట్టి ఈ విధంగా ప్రతి నిత్యం మా శాస్త్రవేత్తలు మంచి మంచి రకాలను, అంటే చీడపీడలను తట్టుకోవాలి, అధిక దిగుబడిని ఇవ్వాలి, వాతావరణం తట్టుకోవాలి, వీటన్నిటికీ తట్టుకునేటువంటి క్లైమేట్ రెసిలియంట్ అంటాం, వాటన్నిటికి సంబంధించినటువంటి మంచి రకాలను విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేయడమే కాదు, వాటిని ప్రభుత్వం ద్వారా సీడ్ చైన్లోకి తీసుకుపోయి సీడ్ చైన్లో నుంచి సబ్సిడీ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వంగడాలు కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో రిలీజ్ అయితే ఆ విధంగా సెంట్రల్ లెవెల్కు స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి వంగడాలు హైబ్రిడ్స్ని కూడా మా యూనివర్సిటీ తరఫున చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఒకవైపు మనం ఏమంటున్నాము, ఆహార భద్రత అంటున్నాం. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత, హరిత విప్లవం తర్వాత మనం సెల్ఫ్ సఫిషియన్సీలోకి వచ్చినాం, అంటే ఆహార భద్రతలోకి వచ్చినాం. కానీ ఇప్పుడు పోషక భద్రత చాలా ముఖ్యం. పోషక భద్రత చాలా ముఖ్యం కాబట్టి దాని గురించినటువంటి అవగాహన క్రియేట్ చేసే నేపథ్యంలోనే పోషక విలువలు ఉన్నటువంటి వంగడాలను, రకాలను మేము హైబ్రిడ్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. పలు పంటల్లో, రాగిల్లో కానీ, హార్స్ గ్రామ్లో కానీ, ఇట్లాంటి అన్ని పంటల్లో ఎక్కడ వీలైతే, వరిలో ఎక్కడ వీలైతే అక్కడ బయో ఫోర్టిఫైడ్ వెరైటీస్ని కూడా తయారు చేసి రైతులకు అందజేయడం జరుగుతుంది. మా యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ డిపార్ట్మెంట్కి ఇస్తాము. బ్రీడర్ సీడ్ అంటే అది మంచి నాణ్యమైనటువంటి విత్తనం, దాన్ని వాళ్ళు మల్టిప్లై చేసి ఫౌండేషన్ సీడ్ లాగా చేసి సీడ్ చైన్లో రైతులకు సబ్సిడీ రూపంలో ఇచ్చేటువంటి బ్రీడర్ చైన్, న్యూక్లియస్ సీడ్ కూడా మా యూనివర్సిటీలో జరుగుతుంది. అంటే రైతులకు ఏదైతే అవసరమో అవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా కూడా పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు మేము రైతులకు అందించేటువంటి రీసెర్చ్ స్టేషన్స్లో కూడా మేము అవి అందిస్తుంటాము. వాళ్ళు వచ్చి తీసుకొని పోయి వాడుకొని మరలా నెక్స్ట్ ఇంకొక రైతు వచ్చి తీసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా మేము చేసినటువంటి పరిశోధనలు రైతులకు చేరవేసే దిశలో విస్తరణ విభాగం కూడా పనిచేస్తుంది. మాకు మొత్తం రాష్ట్రం అంతటా 13 విస్తరణ విభాగాలు, అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు సంపూర్ణంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% ఫండింగ్ ఉంటుంది. అట్లాగే మనకి 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 13 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు, 13 జిల్లాల్లో డాట్ సెంటర్స్ ఉంటాయి. ఇవి 2 విస్తరణ విభాగాలు, అంటే పరిశోధన ద్వారా వచ్చినటువంటి సత్ఫలితాలను రైతులకు చేరవేసేదానికి అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు అవగాహన సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు, CFLDs ఇట్లాంటివన్నీ చేస్తూ రైతులను చైతన్యవంతులు చేస్తుంటారు. అంతేకాదు పంట పండించడమే కాదు, పండించినటువంటి పంట వాణిజ్య పరంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనే సెంటర్స్ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేదానికి ఇక్కడ ఉంది. ప్రతి రీసెర్చ్ స్టేషన్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రతి పంటకు ఏది చేయగలమో అది చేస్తున్నాం. మనకి ఇక్కడ తీసుకున్నటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తీసుకుంటే వేరుశెనగ ద్వారా, బెల్లం ద్వారా, తర్వాత మిల్లెట్స్ ద్వారా, ఈ విధంగా ఇక్కడ చేస్తాం. అనకాపల్లిలో తీసుకుంటే బెల్లం, మంచి బెల్లం, అంటే మనం మామూలుగా బెల్లం ఉండలు తింటాము, కానీ బెల్లం చక్కెరలాగా ఉన్నటువంటి బెల్లం కూడా అమ్ముతాము గ్రాన్యూల్స్ రూపంలో, అలాగా అమ్ముతాం. అట్లాగే విజయనగరం జిల్లా తీసుకుంటే మిల్లెట్స్ అన్నీ విలువ ఆధారిత ఉత్పత్తులు ఇస్తాం. కడప ఇక్కడ తీసుకుంటే ఏ పంట ఉన్నా, అంటే నువ్వులు ఉన్నా, వేరుశెనగ ఉన్నా, దానికి సంబంధించిన విలువ ఆధారిత ఉత్పత్తులు కృషి విజ్ఞాన కేంద్రాల్లో గృహ విజ్ఞాన శాస్త్రం, అంటే హోమ్ సైన్స్ ఉంటుంది, ఆ కమ్యూనిటీ సైన్స్ విభాగం సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు
ఆ యొక్క విలువ ఆధారిత ఉత్పత్తులను అంటే మునగాకును కానీ కరివేపాకు కానీ పొడులు చేయడం, పచ్చళ్ళు పెట్టడం, ముఖ్యంగా మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేసి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడితే వాతావరణం మారిపోయినప్పుడు రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పశుపోషణ, వీలైన చోట మత్స్య సంపద, అట్లాగే మష్రూమ్ కల్టివేషన్ అంటే పుట్టగొడుగులు, మన ప్రాంతానికి అనుకూలమైనటువంటి పుట్టగొడుగులు 2 పుట్టగొడుగులు, ఒకటి ఆయిస్టర్ పుట్టగొడుగు, రెండోది మిల్కీ పుట్టగొడుగు. ఎందుకంటే బటన్ పుట్టగొడుగు చేయాలంటే మనకు శీతలం తక్కువ ఉంటుంది కాబట్టి దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకవేళ ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకుంటే ఇన్వెస్ట్ చేసి బ్యాంక్ లోన్స్ ద్వారా పెట్టుకోవచ్చు. కానీ మనకి ఈజీగా కల్టివేట్ చేయగలిగినటువంటిది ఆయిస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్. సో ఇవి కూడా రైతు శిక్షణా కేంద్రాల ద్వారా ప్లస్ మా యూనివర్సిటీ విస్తరణ విభాగాల ద్వారా అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు రైతులకు చేరువలో ఉంటూ రైతులకు అందించాల్సినటువంటి పరిశోధన ఫలితాలను విస్తరణ ద్వారా ఇస్తూ మరలా రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మాకు ఈ కిసాన్ మేళాలో కొంతమంది రైతులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సాధక బాధకాలు అర్థమవుతాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, దానికి సంబంధించిన పరిశోధన మేమేం చేయాలని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. తర్వాత జోనల్ లెవెల్ జెడారేసీ జరుగుతుంది, అప్పుడు తీసుకుంటాం. తర్వాత ఆర్ఈఏసీ జరుగుతుంది, ఆర్ఈఏసీ జరిగినప్పుడు కూడా మొత్తం స్టేట్ లెవెల్లో రైతుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని స్టేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్స్లో మేము ఈ రైతుల సమస్యకు మేమేం చేయాలి అనే పరిశోధనల అంశాలను మేము 1 by 1 లిస్ట్ అవుట్ చేసుకొని ఆ 3 సంవత్సరాలు ఈ పరిశోధన ఫలాని అంశం మీద జరగాలి అనేసి స్టేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రాంలో మేము డిసైడ్ చేసుకొని 3 సంవత్సరాలు ఆ పరిశోధన చేసి 3 సంవత్సరాల తర్వాత సత్ఫలితాలు వచ్చితే ఆ సత్ఫలితాలను మేము రికమెండేషన్ రూపంలో యూనివర్సిటీ నుంచి ఇస్తూ వ్యవసాయ పంచాంగంలో క్రోడీకరిస్తూ దాన్ని విస్తరణ విభాగాల ద్వారా రైతులకు చేరవేస్తుంటాం. ఒకవేళ 3 సంవత్సరాల్లో మనం ఆశించినటువంటి ఫలితం రైతులకు సమస్య నివారణ కాకపోతే ఇంకా కంటిన్యూస్గా పరిశోధన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా యూనివర్సిటీ నుంచి ఇంకొకటి విద్యలో అగ్రికల్చర్ వ్యవసాయ బోధన అనేది చాలా ఇంపార్టెంట్. సో మా యూనివర్సిటీలో 7 కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవసాయ కళాశాలలు 7 ఉన్నాయి. అఫిలియేటెడ్ కాలేజ్ అంటే అనుబంధ కళాశాలలు 6 ఉన్నాయి. 7, 6, 13 వ్యవసాయానికి సంబంధించినటువంటి కళాశాలలు, 2 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, 2 ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలు, 1 కమ్యూనిటీ సైన్స్ కళాశాల. మొత్తము యూనివర్సిటీలో 18 కళాశాలలు ఉన్నాయి. అంతేకాకుండా 68 డిప్లొమా కోర్సుకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. ఈ 18 కళాశాలలు డిగ్రీ కళాశాలలు అంటే డిగ్రీ విద్యను అభ్యసించేటువంటి కళాశాలలు. ఈ 18 కళాశాలకు కావాల్సినటువంటి బోధన ఫ్యాకల్టీ ద్వారా మేము అందజేస్తాం. అక్కడ కూడా నేను ఇందాక చెప్పినటువంటి అగ్రాని మొదలుకొని ఇంజనీరింగ్ వరకు అన్ని పోస్ట్ హార్వెస్ట్ వరకు వ్యవసాయంలో, వ్యవసాయ ఇంజనీరింగ్లో, గృహ విజ్ఞానంలో అన్ని రకాలుగా బోధన జరుగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మంది అంటే డిప్లొమా పిల్లలను కూడా కలుపుకొని దాదాపు 10,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులై బయటికి వెళ్తున్నారు. అట్లాగే డిప్లొమా కోర్సుల్లో కూడా వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయము, సీడ్ టెక్నాలజీ అనేటువంటి 3 కోర్సులు కూడా మేము, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఈ 4 కోర్సులు కూడా డిప్లొమా కోర్సుల ద్వారా అందించడం జరుగుతుంది. డిప్లొమా కోర్సులు ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి 2 సంవత్సరాల కోసం వస్తారు. వ్యవసాయము, సేంద్రియము, సీ టెక్నాలజీకి అయితే 2 సంవత్సరాలు, వ్యవసాయ ఇంజనీరింగ్కి అయితే 3 సంవత్సరాలు. సో వ్యవసాయ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాలు చదివినటువంటి పిల్లలు మరలా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుంటే వ్యవసాయ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లోకి అడ్మిట్ కావచ్చు. ప్లస్ ఈ డిప్లొమా కోర్సులు చదివినటువంటి పిల్లలకు మేము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి వాళ్ళకు ఒక 20% సీట్లు కేటాయించుంటాం. వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా బోధనలో కూడా దాదాపు ప్రతి సంవత్సరము 10,000 మంది విద్యార్థులను తీర్చిదిద్దే దిశలో యూనివర్సిటీ ప్రయత్నం చేస్తూ, అలాగే బోధనతో పాటు పరిశోధనతో పాటు విస్తరణ 3 విభాగాలుగా యూనివర్సిటీ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. ఇంతేకాకుండా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాల మేరకు ఏది అవసరమో, ఇప్పుడు మనకు పంటలో చీడపీడలు వస్తే ఎక్కడ స్ప్రే చేయాలనో అనేది టార్గెట్ అప్లికేషన్ అంటారు, అక్కడే స్ప్రే చేయడానికి పాతకాలంలో మనకందరికీ తెలుసు పవర్ స్ప్రేయర్లు, నాప్సాక్ స్ప్రేయర్లు ఇవన్నీ వాడేవాళ్ళం. కానీ డ్రోన్ అనేది వచ్చిన తర్వాత మా యూనివర్సిటీలో మొట్టమొదటి DGCA సర్టిఫికేట్ ఉన్నటువంటి డ్రోన్ శిక్షణ ఇచ్చేటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో మొత్తంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. అందులో కూడా డ్రోన్లో కూడా నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. డ్రోన్ ద్వారా 10 నిమిషాల్లో 10 లీటర్లలో 1 ఎకరాన్ని కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉండేటువంటి శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా
డ్రోన్ టెక్నాలజీ కూడా మేము రైతులకు చేరవేసినాం. ఆ విధంగా డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా కలిపి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునే దానికి కావాల్సినటువంటి పరిశోధన ఫలితాలు, దానికి తగినటువంటి రికమెండేషన్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా డ్రోన్ యొక్క శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి శిక్షణ కార్యక్రమాల్లో తీసుకోవచ్చు. ఈ డ్రోనే కాకుండా ఈ మధ్య కాలంలో సీఎం గారు చెప్పినట్లుగా టార్గెట్ అప్లికేషన్ కోసం ఈ ఫౌండేషన్స్, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు నిర్ణయించినటువంటి దాన్ని శిక్షణ కార్యక్రమాలను కూడా మేము యూనివర్సిటీ తరఫున కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి రంగంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ సంబంధించినటువంటి వాటికి మేము చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తర్వాత వ్యవసాయ యూనివర్సిటీగా, పశు పోషణ యూనివర్సిటీగా, మత్స్య యూనివర్సిటీగా, హార్టికల్చర్ యూనివర్సిటీగా మారింది. కానీ మా యూనివర్సిటీలో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ 4 ఇస్తుంటాం. అంటే వ్యవసాయంలో ఓన్లీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చెప్పినా కూడా, పరిశోధనలో వ్యవసాయ ఇంజనీరింగ్ సంబంధించినవి చేసినా కూడా, కృషి విజ్ఞాన కేంద్రాలకు వచ్చేసరికి వ్యవసాయం గురించి, వ్యవసాయ ఇంజనీరింగ్ గురించి, పశుపోషణ గురించి, మత్స్య సంపద గురించి, అలాగే గృహ విజ్ఞానం గురించి అన్ని అంశాలు. ఎందుకంటే ఇది కూలంకషంగా తీసుకున్నట్లయితే సమగ్రమైనటువంటి యూనివర్సిటీ, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాబట్టి అన్ని అంశాలకు సంబంధించినటువంటి సలహాలు రైతులకు చేరవేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలండి. సార్, మైక్రో ఇరిగేషను ఇప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్ అది 100% సాధించినాను సార్. ఇప్పుడు ఎందుకంటే రైతులకు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇంకా రిజర్వేషన్ రైతులకైతే 100% రూపంలో ఇస్తుంది. హార్టికల్చర్ వేసేటువంటి పంటలు, అంటే ఉద్యాన పంటలు వేసేటువంటి వాళ్ళు ఆ సబ్సిడీలో ఇచ్చేటువంటి వాటిని తీసుకొని ఆ పంటలకు అది పెట్టుకున్నట్లయితే అది 100% యూజ్ఫుల్ సార్, 100% సక్సెస్ఫుల్. బాగా సక్సెస్ఫుల్ ఏంటంటే ఈ మైక్రో ఇరిగేషనే జరుగుతుంది సార్. ఇప్పుడు మేము అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మార్కెట్ అసెట్ సెలక్షన్. అండ్ ఇప్పుడు మనము ఒక పంటలో ఏదైనా వంగడం తీసుకోవాలి అనుకుంటే ఆ వంగడాన్ని ఖచ్చితంగా చీడపిడలు తట్టుకునేటువంటి రకం ఉంటేనే ఈ పురుగు మందులు ఎక్కువ కొట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మార్కెట్ అసెట్ సెలక్షన్. అంటే జీన్లో, అంటే మనకి ఏదైతే డిజైరబుల్ జీన్ ఉంటుందో ఆ జీన్ను మనం అనుకున్నటువంటి వంగడంలోకి చొప్పించి ఆ వంగడాన్ని రెసిస్టెంట్ వెరైటీగా లేకపోతే టాలరెంట్ వెరైటీగా మనం రిలీజ్ చేస్తాం. అప్పుడు ఏమిటంటే చీడపిడలకు తట్టుకునేటువంటి పురుగు మందులు, చీడపిడలకు అవసరమైన పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఆ పంటలో కొంచెం మనకు నాణ్యత ఉంటుంది, ఇవన్నీ తగ్గుతాయి. అట్లా మా యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరము చీడపీడలను తట్టుకునేటువంటి రంగాలు రిలీజ్ అవుతుంటాయి కాబట్టి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పరిశోధన ఎప్పుడూ జరుగుతూనే ఉంది సార్. ఇప్పుడు పబ్లిక్ మార్కెట్లో ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు సార్. మీకు తెలిసిందే. ఇప్పుడు ఎందుకంటే రైతులు ఒక్కరే పండించట్లేదు, అందరూ పండిస్తున్నారు. రైతులు ఒక్కరే నాణ్యమైనటువంటి తీసి అమ్మట్లేదు. అందరూ ఎవరు పంట వేసినా కూడా వాళ్ళు పుచ్చులు ఉన్నాయా లేదా అని గమనించకుండా వాళ్ళ యొక్క పంటను దిగుబడి తీసుకొని దాని అవగాహన ఉండదు కాబట్టి అట్లాగనే అమ్మేస్తుంటారు. అది కూడా మేము పరిశోధన చేస్తాం సార్. సార్, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంటలు మనకు వరి, చెరకు, వేరుశెనగ, పప్పు ధాన్యాలు, కొన్ని చోట్ల హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. మిరప ఉంది, మనకు మామిడి ఉంది. వీటికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. అట్లాగే విలువ ఆధారిత ఉత్పత్తులు ఉన్నటువంటి స్టాల్స్ ఉంటాయి. డ్రోన్స్ స్టాల్ ఉంటుంది. అట్లాగే పోస్ట్ హార్వెస్ట్ మీకు ఇక్కడ నుంచి తయారయ్యేటువంటి స్టాల్స్ ఉంటాయి. అట్లాగే పెస్టిసైడ్స్ కంపెనీలు వాళ్ళు వచ్చింటారు కదా, వాళ్ళు అమ్మేటువంటివి, అంటే ఏదైతే మేము రికమెండ్ చేయగలమో ఆ స్టాల్స్ ఉంటాయి. అంటే రికమెండ్ చేయని స్టాల్స్ మేము అలౌ చేయము. ఎందుకంటే ఏవైతే శాస్త్రపరంగా ఇవి చేయగలరు, స్ప్రే చేయొచ్చు అనుకున్నట్టు మాత్రమే అక్కడ స్టాల్స్ పెట్టే అవకాశం ఉంటుంది సార్. అట్లాగే ఏపీసీఎన్ఎఫ్ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయినాను. ఇప్పుడు మేజర్గా ఏంటంటే మనకు అందరికీ తెలుసు, వాతావరణం మారిపోయింది. మనకి ఎప్పటి నుంచో సేంద్రీయ వ్యవసాయం ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఈరోజు కొత్తగా చేయట్లేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ పిఎండిఎస్ అంటే 30 రకాల పంటల విత్తనాలు కలిపేసేసి మనం సీజన్ కంటే ముందు వేస్తే పంట నాణ్యతకు, నేల నాణ్యతకు ఉపయోగపడుతుందని మన ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మనం యూనివర్సిటీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కొంతమంది రైతులకు అంటే యాక్చువల్గా ఏంటంటే చీడపీడలు వచ్చినప్పుడు ఒక రైతు పంటను కాపాడుకోగలరు, కానీ
మొత్తం గ్రామంలో కానీ ఆ పంట వేసిన మొత్తం రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆ పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం కూడా చేయడానికి మేము ఇప్పుడు యూనివర్సిటీ నుంచి కూడా చెప్తున్నాం సార్.